ఓం శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 54. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. మహాసమాధి అనంతర లీలలు. శ్రీ నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి సమాధి అనంతర లీలలను ఈ విధంగా వర్ణించసాగారు. విద్యాసాగర, ఈ భౌతిక శరీరం ఉండగా సాధించిన సాధన ఏదైనా సాధారణ వ్యక్తులకు మరు జన్మకు పెట్టుబడిగా ఉంటుందని శ్రీమద్ భగవద్గీతలో శ్రీ భగవానుడు చెప్పి ఉన్నాడు. ఈ జన్మలో సకల సిద్ధులను పొందిన వారికి తరువాత జన్మ లేదు. కావున వారు ప్రాప్తింపజేసుకున్న దివ్యశక్తులన్నీ విశ్వవ్యాపితమవుతాయి. ఆ దివ్యనామమును ఎక్కడ స్మరించినా రక్షణ ఇస్తాయి. కావున మహాత్ములకు మరణం లేదు, వారు అమరులు. ఈ విషయం వారి భక్తుల ద్వారానే సర్వులకు విదితమగుచున్నది. శ్రీ సమర్థుల వారి అంత్యక్రియల అనంతరము 3వ రోజున అస్థి సంచయనం కొరకు ఆ ప్రదేశంలో భస్మమును సేకరించుచుండగా భూమిలో నుండి స్వయంభూ సమాధి బయల్పడినది. అందరికీ ఆశ్చర్యము. అది లోకడ ఎవ్వరూ నిర్మించి ఉండలేదు. ఆనాడే తంజావూరు మఠాధిపతి భీమాజీ గోసావి సతీబాయి పుత్రుడు అసమాన ధీరుడు ఎవరో చెప్పినట్లు వచ్చి చేరాడు. అతడు వచ్చేసరికి ఇక్కడ జరిగిన సద్గురు నిర్వాణమును విని కుప్పకూలిపోయాడు. నేలపై పొర్లి పొర్లి దుఃఖించాడు. తనకు 3 రోజుల నాడే అనగా నవమి నాడే సద్గురునాథుడు సంకేతాలు ఇచ్చారు. ఏదో కలత ఆవహించింది, కానీ ఇంత బాధాకరమైన వార్త వినవలసి వస్తుందనుకోలేదు. అయినా అక్కడ ఉండబట్టక బయలుదేరి వచ్చానని బోరున ఏడ్చాడు. గురుదేవా, నన్ను అంత దూరాన వదిలినా నాకు అండగా తమరున్నారనే ధైర్యంతో అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఎవరి కొరకు నేను బతకాలి? నన్ను కూడా మీతో పాటు సేవకు తీసుకొని పోరాదా అని ఏడుస్తుంటే అక్కాబాయి వరదస్వామి వార్లు అట్లు మాట్లాడరాదనేదే మన గురుదేవుల ఆజ్ఞ. శ్రీ సమర్థులు శ్రీరాముని సన్నిధిలో సుస్థిరంగా ఉండునని చెప్పి ఉన్నారు. ఏడ్చుట పిరికివారి లక్షణమని సద్గురునాథులు బోధించినారని తెలిపి అతనిని ఓదార్చినారు. కొంతసేపటికి కళ్యాణ స్వామి ఏడి అని అడిగాడు. ఆయనకి ఇంకా ఈ వార్త తెలియదని చెప్పగా మరలా దుఃఖపడుచుండెను. అంతలో గురుదేవుల ఆజ్ఞ లేదు, ఎలా చెప్పగలమని వారును దుఃఖించిరి. అంతలో ఎట్లో ఆ వార్త కళ్యాణ్ రాజభటుల ద్వారా తెలిసి ఉన్నవాడున్నట్లు గుర్రము పైన వారు తీసుకురాగా సజ్జనగడకు చేరుకున్నాడు. ఆగ మేఘాలపై పరిగెత్తి వచ్చాడు. గురుదేవా, తమ ఆజ్ఞ లేనిదే నన్ను రావద్దని గట్టిగా శాసించారు. ఇందుకేనా నన్నెందుకు దూరం చేశారు స్వామి? నేను చేసిన అపరాధం ఏమిటి? నాపై ఇంత కోపం వహించడానికి కారణమేమి మహాత్మా? నేను మీ పుత్రులను కానా అని దుఃఖిస్తూ స్వయంభూ సమాధి వద్దకు పోయి తలను సమాధికేసి కొట్టుకొనసాగినాడు. గురుమాతే గురుమాతే, మాకింకెవరు రక్షకులు? మీ దర్శన భాగ్యము లేక నా మనసు ఎండిపోయిన బీడుగా మారినదే అని పరిపరి విధముల దుఃఖిస్తూ తలపగల కొట్టుకునిచుండగా ఆ సమాధిని చీల్చుకొని శ్రీ సమర్థులు కళ్యాణ్కు దర్శనమిచ్చారు. అతని శిరస్సుపై చేయి ఉంచి దుఃఖాన్ని ఉపశమింపజేశారు. కళ్యాణ్, నా పుత్ర, నీవు లోక కళ్యాణం కొరకై ఎంచుకొనబడినావు. నీవు ఈ విధముగా దుఃఖానికి మోహానికి లోను కాకూడదు. ఉద్ధవునికి, అక్కాబాయికి, భీమాజీ మొదలగు సర్వులకు నీవు తత్వబోధ చేయి. వారికి చెప్పు, నేనెక్కడికి పోలేదు, నిరంతరము జాగృతంగా ఉండి అందరికీ రక్షణ ఇస్తానని చెప్పు. సకలము నేను గమనిస్తూనే ఉంటాను. నా మాట నమ్ము. నా బోధలు శాశ్వతములు. నీవు ధైర్యంగా ఉంటూ అందరినీ చక్కని మార్గంలో నడిపించు అని చెప్పుచుంటే ఆ స్పర్శ సద్గురునాథుని బోధ విన్నంతనే కళ్యాణ్ తన్మయుడైనాడు. సద్గురుడు ఆశీర్వదించి స్వాంతన వచనాలు చెప్పగానే కళ్యాణ్ దుఃఖం మటుమాయమైనదని శ్రీ నిత్యానందుల వారు ఆనంద బాష్పాలు కన్నుల నుండి జాలువారుతుండగా తెలిపినారు. ఈ సన్నివేశమును వింటున్న వారందరూ కూడా కన్నుల వెంట నీరు కార్చుచూ వింటున్నారు. ఆ సమాధిపై చీలిక
ఇప్పటికీ అట్లే ఉన్నది చూచావుగా అన్నారు. ఎప్పుడైతే కళ్యాణ్కు దుఃఖం దూరమైందన్నారో అందరి మనసుల్లో కూడా దుఃఖం దూరమై ఆ కంటి నీరే ఆనంద బాష్పాలైనాయి. ఎట్లనగా శోకము కలిగినప్పుడు కంటి కొలుకల నుండి నీరు ప్రవాహముగా వచ్చును. ఆనందము కలిగినప్పుడు కంటి మధ్య నుండి నీరు జలజలా రాలును. అనంతరము కార్యక్రమాలన్నీ ముఖ్య శిష్యుల ఆధ్వర్యంలో సక్రమముగా జరిపించవలసినదిగా కోరుచు శంభాజీ లేఖ వ్రాసి పంపుచు కావలసిన ద్రవ్యము రామచంద్ర పంతు ద్వారా పంపుచున్నట్లు తెలిపారు. స్వయంభూ సమాధి బయలుపడినదని, అందుండి శ్రీ సమర్థులు కళ్యాణ స్వామికి దర్శనమిచ్చినారన్న వార్త విని చుట్టుపట్ల గ్రామాల ప్రజలు జాతర చూడవచ్చినట్లు రాసాగిరి. హనుమంతుని అవతారంగా కొనియాడబడిన శ్రీ సమర్థ రామదాస స్వామి వారు మహాసమాధి అయినారని ఎక్కడెక్కడి పండితులు పామరులు తండోపతండోలుగా వచ్చి ఎవరికి వారే ప్రార్థనలు చేసుకున్నారు. వచ్చిన భక్తులందరికీ నిత్యాన్నదానం జరిపిస్తూనే ఉన్నారు శిష్యులు. ఈనాటికి ఈ శ్రీ సమర్థ రామదాస సంప్రదాయకులు ఏ చోట ఉన్నా మాఘ బహుళ నవమి శ్రీ సమర్థుల పుణ్యతిథికి తప్పకుండా వచ్చి సజ్జనగడిలో సమాధి దర్శనం చేసుకుని పోచుంటారు. అదే దాసనవమి ఉత్సవం. చాలామంది భజన బృందాలుగా ఏర్పడి పాదయాత్రలు చేసి వస్తారు. సంకీర్తనలు, కళాగానాలు, భజనలు, సత్సంగాలు, వాయిద్యాలతో సజ్జనగణ మారుమ్రోగుచుంటుందని చెప్పి శ్రీ నిత్యానంద స్వామి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయధ్వనులు చేయగా శ్రోతలందరూ శృతి కలిపినారు. తర్వాత వ్యవస్థ ఎట్లు నడిచినదో వివరంగా శ్రీ నిత్యానందులు వివరించసాగారు. విద్యాసాగర దాసబోధ గ్రంథమును ఎందరో భక్తులు ఎవరికి వారు ప్రతులు వ్రాసుకొని నిత్య పారాయణం చేసుకునేవారు. శ్రీ సమర్థుల ఆజ్ఞ ప్రకారము అందులోనే వారికి సద్గురుని ఆశ్వాసం లభించేది. శ్రీ సమర్థుల సమాధికి వెనుకగా శంభాజీ రాజావారు మందిర నిర్మాణం చేయించి అందు శ్రీ సీతారాములను ప్రతిష్ఠింపజేసినారు. శ్రీ సమర్థుల సమాధి సేవ చేయుటకై అక్కాబాయికి అవకాశం ఇవ్వబడినది. ఉద్ధవస్వామి, దివాకర భట్టు కార్యనిర్వాహకులుగా ఉన్నారు. ఉద్ధవ గోసావి టాకలీలోనూ, ఇందూర్ అనగా సారంగపూర్ మఠములోనూ, సజ్జనగడ యందును తిరుగుచూ చాఫల్ మఠంలో శ్రీరామనవమి మరియు సజ్జనగడ యందు దాసనవమి ఉత్సవములను గురుదేవుల ఆజ్ఞానుసారము నడిపించుచుండేవారు. ఆ ఉత్సవ సమయాల్లో అనేక విధములైన భక్తి కార్యక్రమములు బాధ్యతగా చేయించుచు వచ్చిన వారికి ఏ కొరతలు లేకుండా చూచి పారితోషికములిచ్చి సంభావనలిచ్చి అందరినీ సంతోషపరిచి పంపేవారు. చాఫల్ మఠం పునర్నిర్మాణం జరిపించారు. శ్రీరాముని యందే రామదాసస్వామి లీనమై ఉన్నట్లు అనేకులకు నిదర్శనములు లభించినవి. శ్రీ సమర్థ అని మనసారా తలంచుకున్న వారి కష్టములు క్షణములో తొలగుచుండెను. దాసబోధలోని అంశం ఏదైనా అర్థము కాలేదని ఎవరైనా ప్రార్థించినచో వారి మనసులోనే శ్రీ సమర్థులు గోచరించి అర్థాన్ని విడమర్చేవారు. శ్రీ సమర్థుల శిష్యుల్లో ప్రముఖులైన వారు చిరస్మరణీయులు. ఉద్ధవస్వామి, కళ్యాణ్ స్వామి, అక్కాబాయి, వేణుబాయి, సతీబాయి, బాజీ పంత్, బికాజీ గోసావి, అప్పా గోసావి, త్రయంబక గోసావి, దేవీదాస్, దత్తాత్రేయ గోసావి, మహాదేవ్ గోసావి, రోకడారాం, ముసల్రాం, భోలారాం, మోని గోసావి, మహాబలేశ్వర్కర్, భీమాజీ గోసావి, మధుకర్ గోసావి, గోపాల్ గోసావి, అనంతభట్, జయరాం స్వామి, కేశవస్వామి, వాసుదేవ గోసావి, ఆనందమూర్తి ఇంకా చాలామంది శ్రీ సమర్థుల వారి సాంప్రదాయాన్ని చిరకాలం నిలిపినారు. ఇప్పటికీ వారి సాంప్రదాయ శిష్యులు నియమనిష్టలు పాటిస్తూ నిరంతరము రామనామ జపం చేస్తుంటారు. 13 కోట్ల జపం చేయమని చెప్పి అట్లు చేసిన వారిని శ్రీ సమర్థులు మహంతులని చెప్పారు. శ్రీరాములు దర్శనమిస్తానని వాగ్దానం చేసినప్పుడు 13 కోట్ల నామజపం తింటూ తిరుగుచూ సకల వ్యవహారాలు చెక్క పెట్టుకుంటూ చేసినా తన దర్శనం లభిస్తుందని చెప్పినారు. కావున ఆ తీరుగానే వారు జపం చేస్తుంటారు. రామకోటి వ్రాయిట కూడా ఈ సంప్రదాయమునకు చెందినదే. ఉద్ధవ గోస్వామి, కళ్యాణ్ స్వామి శ్రీ నిత్యానందులు చెప్పసాగిరి. విద్యాసాగర మహాత్ముల సంకల్పము లేకుండా ఏ కార్యమును జరగదు. ఈశ్వర సంకల్పం ఎట్లున్నా
అట్లే జరుగునని మహాత్ములు పలికెదరు. ఈశ్వర సంకల్పమే మహాత్ముల ద్వారా వ్యక్తమగును. అది కొందరికి మోదమును, కొందరికి ఖేదమును కలిగించును. వారి వారి మోద ఖేదములతో ఈశ్వరునకు సంబంధం లేదు. శ్రీ సమర్థుల వారి దేహ త్యాగానంతరము దాదాపుగా 29 సంవత్సరములు సజ్జనగడ సంస్థానమును శిష్యులే నడుపుచుండిరి. శాలివాహన శకం 1632 సంవత్సరములో వారి అన్నగారైన శ్రేష్ఠుల వారి మనుమడు గంగాధరుడని వాడు వచ్చి పీఠమునందలి కార్యకలాపమును నిర్వహించబూనిది. శ్రీ సమర్థుల శిష్యులైన ఉద్ధవ గోసావి టాకలీలో ఉండి చాలా ప్రార్థించారు. కళ్యాణ స్వామి కూడా గురు ప్రార్థన చేశారు. చాఫల్ మఠం పైనను పర్లికోటపై కూడా దాడి చేయగలరని ముందుగా ఊహించి అచ్చడి దేవతామూర్తులను జాగ్రత్త పరిచయించారు. షాహూజీ రాజ్యానికి వచ్చి చక్కగా రాజ్యాంగాన్ని పునర్నిర్మించేటప్పుడు సజ్జనగడ మఠము, చాఫల్ మఠములందు వ్యవస్థలను పునరుద్ధరించారు. అతడు చక్కగా గురుభక్తి కలిగి వర్ధిల్లినాడు. షాహూజీ మహారాజ్ స్వయంగా జాంబగాంకి పోయి గంగాధర బాబాను ఆహ్వానించి సజ్జనగఢ్లో మఠ నిర్వహణ చేయమని ప్రార్థించారు. ఆయన సమ్మతించారు. శకం సంవత్సరం 1632 పాల్గొన మాసంలో ఉద్ధవ గోస్వామి టాకలీలో శరీరం విడిచారు. కళ్యాణ స్వామి డోంగాంలో కొన్ని సంవత్సరాల తర్వాత సమాధిస్థులైనారు. అక్కాబాయి 1643లో దేహం విడిచారు. శ్రీ సమర్థులు నియమించిన శిష్యమండలి అందరూ శ్రీరామకృపతో వారి వారి మఠ నిర్వహణలో సమర్థులు అనిపించుకున్నారు. శ్రీ శ్రేష్ఠుల వారి మనుమడైన గంగాధర స్వామి గారు కొన్ని సంవత్సరములు, ఆయన తమ్ముడైన శ్యామ్జీబువ, తర్వాత ఆయన పుత్రుడు లక్ష్మణస్వామి, ఆయన కుమారుడైన హనుమంతస్వామి, ఆయన కొడుకు మహారుద్రస్వామి, ఆయన తనయుడు లక్ష్మణస్వామి, ఆయన సుతుడైన గంగాధర స్వామి, ఆయన పుత్రుడైన లక్ష్మణ ఆభాస్వామి, ఆయన కుమారుడు మహారుద్రస్వామి, ఆయన కుమారుడు గంగాధర స్వామి సజ్జనగడ పీఠానికి వారసులుగా పీఠాధిపత్యం వహిస్తూ ఉన్నారు. జాంగాములో శ్రేష్ఠుల దండిగారైన సూర్యాజీ పంత వారికి శ్రీరాముల వారు స్వయంగా ప్రసాదించిన విగ్రహాలు వారింట 7 తరాల వరకు ఉండి పూజలు అందుకున్నాయి. తరువాత ఒకరోజు అకస్మాత్తుగా ఆ విగ్రహాలలో ఆంజనేయమూర్తి తప్ప మిగిలిన విగ్రహాలన్నీ మాయమైనాయి. దొంగలెత్తుకొని పోయినారో, ఇది దుండగుల దుష్కార్యమో ఏమీ అర్థము కాక చాఫల్ మఠానికి సజ్జనగఢకు లేఖ వ్రాసి పంపి 7వ తరంలోని రామచంద్ర బాబా గారు పాలు పండ్లు మాత్రమే తీసుకుంటూ రామోపాసన ప్రారంభించారు. ఆ లేఖను అందుకొని మఠాధిపతిగా నున్న మహారుద్రస్వామి వారు సింగనవాడి హనుమాన్ మందిరంలో గోమూత్రము మరియు సత్తుపిండి సేవిస్తూ ఉపాసన ప్రారంభించారు. వారిరువురు అటు దీక్ష పూనగా శ్రీరాముడు ఇరువురికి ఒకేసారి దర్శనమిచ్చి సూర్యాజీకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 7 తరాలుగా మీ ఇంట ఉన్నాను. ఇప్పుడు ఒక అవసరాన్ని బట్టి కాశీలో ఉండవలసి వచ్చింది. ఆంజనేయుని మీ రక్షణకై ఉంచినాను. వేరే మూర్తులను తయారు చేయించి పెట్టుకుని ఆరాధించండి అని ఆదేశించారు. శ్రీరాముని ఆదేశాలను వారు పాటించారు. తరువాత సజ్జనగఢకు తిరిగి వచ్చి శ్రీరాముల వారి దర్శన విశేషాలను అందరికీ వినిపించారు. ఆనాటి నుండి ఈనాటి వరకు దీక్షగా ఉపాసన చేసిన వారికి శ్రీ సమర్థుల యొక్కయు శ్రీరాముల వారి యొక్కయు కృపా శిష్యులు అద్భుత రీతిని అందుచున్నవి. శ్రీధర మహారాజు ఇటీవలి కాలంలోని వారైన శ్రీధర మహారాజు వారు బాల్యంలోనే తల్లితో పాటు హైదరాబాదులోని శ్రీ సమర్థుల మఠానికి వెళ్ళి సత్సంగం వినేవారు. అక్కడ నారాయణ మహారాజ్ అనే వారి దీవెనలు పొందేవారు. వారు సాక్షాత్తు దత్తావతారులు. యుక్త వయసు వచ్చేసరికి సజ్జనగఢ్ చేరుకొని శ్రీ సమర్థుల సమాధిని సేవించి శ్రీ సమర్థుల ఆశీస్సులు ఆదేశాలు పొందినారు. శ్రీధర మహారాజు వారు కొన్ని వందల గ్రామాలు, పట్టణాలు పరివ్రాజక వృత్తిని అనుసరించి తిరుగుచూ జ్ఞానబోధలు చేశారు. అనేక మందికి కష్టాలు తొలగించారు. అపమృత్యును నివారించారు. శ్రీపాద శ్రీ వల్లభుల తపోభూమి అయిన శ్రీక్షేత్ర శ్రీ కురవపురంలో కొన్ని రోజులు తమ అనుష్ఠానాన్ని కొనసాగించారు. వందలాదిగా వారి శిష్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. శ్రీ దత్తాత్రేయ హుబ్లీలో వాడేకర్ మహారాజు వారు శ్రీధర్ మహారాజులను సేవించిన శిష్యులు
ప్రస్తుతం ఉన్నారు. శ్రీధర స్వామి వారి ప్రియశిష్యులు, దత్తోపాసకులు, బ్రహ్మచర్య వ్రత నిష్టను బోనిన వారు, సజ్జనగల నివాసి అయిన శ్రీ 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 రామస్వామి వారు శ్రీ సమర్థ గురువుల ఆదేశం పాటించి ప్రస్తుతము శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానము పిఠాపురంలో పీఠాధిపతులై ఎంతో అభివృద్ధిని సాధించుచున్నారు. శ్రీ సమర్థ సాంప్రదాయ శిష్య పరంపర భారతదేశం నలుమూలలా వ్యాపించి ఉన్నది. ప్రార్థన. సాధకులారా, శ్రీ సమర్థ రామదాస స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మనమందరము ఈ కింది ప్రార్థన చేసి ఈ గ్రంథమును ముగింతుము. ఓ సమర్థ సద్గురు, ఆది మధ్యాంతరహిత, నీవు ఆపద్బాంధవుడవు, అనాథరక్షకుడవు, దీనదయాళుడవు. మమ్ము రక్షించి కాపాడుము. మా మనస్సును విషయములపైకి పోనీయక నీ పాదములందే శ్రమగా నుండినట్లు చేయుము. నిరంతరము శ్రీరామనామమును గానము చేయు శక్తినిమ్ము. నీ ఈ లీలామృతమును నిరంతరము పారాయణము చేయు బుద్ధిని ప్రసాదించుము. నీవు విశ్వరూపుడవు, విశ్వకారకుడవు, విరాట్ పురుషుడవు. ఈ గ్రంథమును జాతి కుల మత భేదములు లేక సర్వులు పారాయణము చేసి సత్ఫలితములను పొందుటకు అనుగ్రహించుము. ఫలశ్రుతి. ఈ గ్రంథం పారాయణం చేసినచో కలుగు ఫలితములు ఉత్తమోత్తములైన ఫలితములకై నదీ తీరముల్లోనూ శ్రీగురు క్షేత్రాల్లోనూ పారాయణము చేయవలను. ఈ గ్రంథము నిరంతరము భక్తి శ్రద్ధలతో ప్రేమతో పారాయణం చేసినచో ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధి చెందును. సాధనలో కలుగు ఆటంకములన్నీ తొలగిపోవును. ఈ గ్రంథ పారాయణముచే సాధకులు జనన మరణ చక్రముల నుండి తప్పింపబడి సద్గురు సాన్నిధ్యమును పొందెదరు. ఈ కథలను శ్రద్ధతో చదివి వానినన్నింటినీ జ్ఞప్తి అందించుకొని శ్రీ స్వామి సమర్థుల రూపము మననము చేసినచో, వారి చరణ సన్నిధిని ఆశ్రయించినచో, ఆ సమర్థ సద్గుణ్ణి సర్వస్య శరణాగతి వేడినచో వెలుగు రాకచే చీకటి అందులో లయమైనట్లు జ్ఞానం ఉదయించి అజ్ఞానాంధకారమును పారద్రోలును. ఈ గ్రంథ పారాయణము శిష్యునికి గురుతత్వమును ప్రబోధపరచి ఉత్తముడైన గురువుగా తీర్చిదిద్దును. ఇది సాక్షాత్తు సంపూర్ణమైన గురుస్వరూపము. సాంసారిక జీవితంలో కలుగు ఇక్కట్లు, సాధక బాధలు భక్తి శ్రద్ధలతో 7 రోజులు పారాయణ చేసినచో పూర్తిగా తొలగిపోవును. కల్పవృక్షము కోరిన కోరికలను మాత్రమే తీర్చును. ఈ గ్రంథ పారాయణము సాధకునికి కోరకనే ఆర్థిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక సమస్య నివారించి ఇహపర సుఖములను కలిగించును. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, కళ్యాణము, సంతానము, ధనము, ధాన్యము మున్నగువన్నీ కలుగును. ఈతి బాధలు తొలగిపోవును. గ్రహదోషములు సమసిపోవును. ఈ గ్రంథమును సప్తాహములు పారాయణము చేసినచో ఎటువంటి సుదీర్ఘ వ్యాధులతో బాధపడువారు కూడా ఆరోగ్యమును పొందేదరు. చంచలమైన మనస్సుకు స్థిరత్వము కలుగును. విశ్వశాంతి కలిగి దేశాభివృద్ధి జరుగును. పర్వదినములందు ఈ గ్రంథమును తప్పక పారాయణము చేయవలెను. తుది పలుకులు. ఓ శ్రీ స్వామి సమర్థ, అనంతమైన నీ లీలలను గ్రంథరూపమున పలికేందుకు కావలసిన స్ఫూర్తిని అందించి ఆశీర్వదించి రచనలో ప్రతి క్షణము వెంట నుండి పూర్తిగా గావించినారు. నేను అతి సామాన్యుడను, ఏ భాష యందు పాండిత్యము లేనివాడను. అటువంటి ఈ దీనుని అనుగ్రహించి మహోన్నతమైన మీ లీలలను దర్శింపజేసినారు. అలాగే ఈ గ్రంథమును పారాయణము చేయువారినందరినీ అనుగ్రహించుడి. మీకివే నా శతకోటి సాష్టాంగ దండ ప్రణామములు. ఓ స్వామి సమర్థ, రక్ష రక్ష, పాహి పాహి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ సద్గురు సమర్థ రామదాస స్వామి మహారాజుకి జై. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. జయ జయ రఘువీర సమర్థ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 54వ అధ్యాయంతో పాటు సర్వగ్రంథము సంపూర్ణము. ఓం శాంతి శాంతి శాంతి.